ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక రగడతా మారుతున్న నేపథ్యం. ఏ అంశమైనా సరే అది వివాదాల వైపే దారితీస్తుంది. ఒక గూగుల్ సెంటర్కి సంబంధించిన అంశమైనా, లేకపోతే ఏదైనా క్రైమ్కి సంబంధించిన అంశమైనా అది కులాల వైపు, మతాల వైపు, అలాగే రాజకీయ పరంగా రచ్చరేపుతున్న నేపథ్యం. అసలు ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు ఈ అంశం ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, కందుకూరు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చగా మారుతున్న నేపథ్యం. సరే, అక్కడ వాస్తవాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అసలు కందుకూరు ఇన్సిడెంటు ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపడం అన్నది ఎవ్వరూ కూడా దాని మీద ఎవరు సపోర్ట్ చేయరు. కానీ అంశాన్ని ఎటువైపు డ్రైవ్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారా, లేకపోతే కడుపు రగిలిపోతుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనతో పాటుగా పంచుకోవడానికి ఎక్స్క్లూజివ్గా వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ జేడీ, మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ గారు. సార్, చూస్తున్నాం గత 3-4 రోజులు బట్టి కందుకూరు అంశం అతి కిరాతకంగా కారుతో ఒక వ్యక్తిని గుద్ది చంపడమే కాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. సరే, ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా జీవత్వంలా ఉన్నారు అని, ఇది కులాల వైపు టర్న్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం సీరియస్గా ఉంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పూర్తి రిపోర్టు ఓఎస్టీతో తెప్పించుకోండి, అనిత గారికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి వారున్నా సరే ఉపేక్షించొద్దు, వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా యాక్షన్లు తీసుకోవాలి, బాధిత కుటుంబాన్ని ఆదుకోమని చెప్పే విధంగా ఆయన ఆర్డర్స్ ఇచ్చినట్లుగా. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? యాక్చువల్గా ఎప్పుడు కూడా ఒక నేరాన్ని ఒక నేరంగా చూడాలి. నేరం యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయడం, తర్వాత నేరస్తులకి అంటే నిందితులకి శిక్ష పడేటట్టు చేయడం, ఇది బేసిక్ గా ఒక నేరం గురించి మనం ఆలోచించాల్సిన విషయం. ఒక నేరం గురించి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తాను. ఒక పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టాం మనం? సీనియర్ ఆఫీసర్లు ఎందుకున్నాం మనం? అంటే మీ ప్రాంతాల్లో జరిగే నేరాలను త్వరగా రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి నిందితులను పట్టుకొని వాళ్ళను త్వరగా కోర్టులకు తీసుకువెళ్ళి ఈ నేరంలో త్వరగా శిక్ష పడేటట్టుగా చేయాల్సిన బాధ్యత పోలీసు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా పొలిటికల్ గా మారిపోతుంది ఈ మధ్య మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే. అంటే ముఖ్యంగా క్రైమ్, ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా దానిలో 2 పార్టీలు ఉండడం, ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు దాంట్లోకి రావడం, ఇవన్నీ కూడా దురదృష్టకరమైన పరిణామాలు. మీరు ఏదైతే ఉపోద్ఘాతంలో చెప్పారో, ఆ క్రైమ్ ఏదైతే కందుకూరులో జరిగిందని చెప్పారో అది అత్యంత హేయమైన నీచమైన క్రైమ్. అంటే ఒకరిద్దరు, ఐ థింక్ వారిద్దరు మిత్రులు అనుకుంటాను, నేను పేపర్లో చదివిన దాన్ని బట్టి మిత్రులే ఇంటి దగ్గర తగాదాల వల్ల ఈ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి వాళ్ళ సోదరులు కలిసి ఈ నిందితుడి ఇంటికి వెళ్లి అతన్ని హెచ్చరించడం జరిగిందని విన్నాను నేను. ఆ తర్వాత వీరు ముగ్గురు మోటార్ సైకిల్లో వెళుతుండగా అతను ఫార్చునర్ కారులో వచ్చి ఆ మోటార్ సైకిల్ కి ఢీకొట్టి, ఆ తర్వాత ఆ కారుని సినిమాల్లో ఎలా చూపిస్తారో ఆ విధంగా వారి మీదికి తీసుకువెళ్లి ఆ వ్యక్తి మరణానికి కారణం అవ్వడం, తర్వాత వాళ్ళిద్దరు సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్ కి చేయడం అన్నది అక్కడ జరిగిన క్రైమ్. సో ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్. సో వెంటనే ఇన్వెస్టిగేషన్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఐ థింక్ అందులో మెయిన్ ఆయన ప్రసాద్ అనుకుంటాను, ఎవరో హరిశ్చంద్ర ప్రసాద్, ఆయన హరిశ్చంద్ర ప్రసాద్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇందులో మృతి చెందిన వ్యక్తి పేరు లక్ష్మీనాయుడు అనుకుంటాను. లక్ష్మీనాయుడు గారు అందులో మృతి చెందారు. ఆ తర్వాత వారి ఇద్దరు సోదరులు ఐ థింక్ గుంటూరులో ఎక్కడో ప్రైవేట్ మెడికల్ దీంట్లో చికిత్స పొందుతారన్నారని విన్నాను, ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఒక క్రైమ్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మరణానికి, ఇద్దరు వ్యక్తుల యొక్క ఈ విధంగా గాయపడడానికి కారణమయ్యాడు. ఇందులో స్పష్టంగా చట్టంలో ఇటువంటి వాటికి ఎటువంటి సెక్షన్లు ఉపయోగించాలి, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఇది చాలా స్పష్టంగా ఉండగా మరి రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే నేరానికి ఎప్పుడు కూడా కులాలు ఉండవు, తర్వాత టెర్రరిజానికి కూడా కులాలు మతాలు ఉండవు. కానీ ఈ విధంగా ఇది ఒక కుల చర్చగా దారితీయడం అన్నది కూడా చాలా దురదృష్టకరమైన అంశం. సో ఏమవుతుందంటే ఇక ప్రతి క్రైమ్ ను కూడా ఈ విధంగా చూసి ప్రజలలో కులాలుగాను మతాలుగాను విడిపోయే మార్గం ఏదైతే మనం ఇంతకు ముందు బ్రిటిష్ వారు చేశారనుకుంటున్నామో అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదు. అందువల్ల పోలీస్ దే షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. ఎవరి యొక్క ప్రమేయము లేకుండా, ప్రమేయం అవసరం లేదు అసలు పోలీస్ వర్కింగ్ లో, ఎవరి ప్రమేయం కూడా ఉండకూడదు.
అంటే మీరు చెప్పినట్టు ఇది కేసు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ను ఆదేశించడం, ఇవన్నీ జరగకూడదు యాక్చువల్. సో ఆ విధమైన పరిస్థితులు నెలకొంటే ఏమవుతుందంటే ఫైనల్ గా రాష్ట్రంలో ఒక పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలు అనేక విధాలుగా విడిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఈ విధమైన సమాజాన్ని తయారు చేస్తే ఏమవుతుందంటే రేపు వచ్చే పెట్టుబడులు కానీ, ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామన్నవారు కానీ ఒక 10 సార్లు ఆలోచించే విధంగా తయారవుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితి రాకుండా కాపాడాల్సిన ప్రథమ బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్, దీనికి సంబంధించి లక్ష్మీనాయుడిని ఎవరైతే ఇలా కారుతో ఢీకొట్టి అతి కిరాతకంగా, అతి నీచంగా హత్యకు పాల్పడ్డాడో హరిశ్చంద్ర ప్రసాద్ను వాళ్ళ తండ్రిని కూడా వితిన్ అవర్స్లో పోలీసులు ఏవైతే సెక్షన్ ఇంప్లిమెంట్లు అవుతాయో దాంతోపాటుగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లు కూడా పంపించడం జరిగింది. కానీ ఈ అంశంలో ఇది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈ చనిపోయిన వ్యక్తి, అవతల వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కుల అహంకారంతో ఈ రకంగా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి, ఆయన మాట్లాడాలి, ఆయన న్యాయం చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు ఏవైతే మాట్లాడుకున్నారో, ఎలక్షన్ తర్వాత ఏవైతే మాట్లాడుకున్నారో, ఇప్పుడున్న అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తిరుగుతున్న నేపథ్యం. అంటే ఎవరికి ఎవరిని ఏమంటే ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయో, దాన్ని ఏ రకంగా మళ్ళీ డైవర్ట్ చేస్తారో అనే విధంగా ఇది తయారైంది సార్ ఈ ఇష్యూ. అదే అంటున్నాను కదా, ఇది చాలా దురదృష్టకరం అని నేను మాట్లాడుతాను. యాక్చువల్ డెఫినెట్ గా లక్ష్మీనాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు నష్టపోయారు. అవును, ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తి మరణించడం అన్నది ఆ కుటుంబానికి తీవ్రని పరిణామాలు సృష్టిస్తుంది. ఆ వ్యక్తి ఆదాయం ఉంటుంది, ఆ కుటుంబం ఎలా నిలబడాలి అన్నది కూడా ఒకటి. తర్వాత వారి సోదరులిద్దరు కూడా వారు గాయపడడం వల్ల వారి యొక్క క్షమత కూడా తగ్గిపోతుంది. సో దీనికోసం ఏంటంటే కాంపెన్సేషన్ అన్నది చాలా ముఖ్యమైనది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే సిఆర్పిసిలోనే విక్టిమ్ కాంపెన్సేషన్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి చేసిన నేరం వల్ల ఒక కుటుంబం ఆర్థికంగా నష్టపోతుందో ఆ ఆర్థిక నష్టాన్ని కూడా ప్రభుత్వం భరించాలి అన్నది ఒకటి ఉంది. లేకుంటే ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి నుంచి వారికి ఆర్థిక సహాయం అందించాలి అన్నది కూడా విక్టిమ్ కాంపెన్సేషన్ లో ఒక సిస్టమ్. ఇందులో వెంటనే పోలీసులు ఈ మరణించిన కుటుంబం తర్వాత వారికి జరిగిన ఆర్థిక నష్టం నుంచి ఏ విధంగా వాళ్లకు ఈ కాంపెన్సేషన్ ఇవ్వాలన్న దాని గురించి కూడా కోర్టుల ద్వారా మనకు వెంటనే దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ వ్యక్తి యొక్క కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దానికి పరిణామం చెందిందో దానికి చేయాలి. చాలా చోట్ల ఏమవుతుందంటే ఎవరికో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే ఇటువంటి క్రైమ్ లో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫార్మా ఇండస్ట్రీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, లేకుంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఇటువంటి పరిస్థితి తొక్కిసలాట జరిగింది, ఇటువంటి వాటిలలో సాధారణంగా ప్రభుత్వాలు కూడా వచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వడం అలాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ కుటుంబానికి సత్వర న్యాయం అన్నది చాలా ముఖ్యం. సత్వర న్యాయం అంటే ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి ఇందులో ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా బయటికి తీయాల్సిన అవసరం. ఈ వ్యక్తి ఉన్నాడా, ఈ వ్యక్తి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారో అవన్నీ కూడా బయటికి తీసి ఎవరైతే ఈ క్రైమ్ లో వాళ్లకు సహభాగం ఉందో వాళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని త్వరగా ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇటువంటి కేసుల్లో క్విక్ జస్టిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక స్పెషల్ కోర్టు కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్న కోర్టులో ఒక స్పెషల్ తీర్పు ద్వారా ఈ నేరాన్ని త్వరగా మీరు పరిష్కరించాలి అన్నది కూడా ఒక టార్గెట్ ఇస్తే ఏమవుతుందంటే సమాజంలో ఇటువంటి ఘోరమైన కృత్యాలు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడుతుంది అన్న ఒక భయం కూడా మనం పెట్టాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ కేసుకు పడితే మళ్ళా ఏమవుతుందంటే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. మరి చట్టాన్ని మనమే చేతుల్లో తీసుకుంటే సరిపోతుంది కదా అన్న ఒక విధానం కూడా వస్తుంది. కాబట్టి నిందితులను ఇక పోలీసులు వాళ్ళు ఏం చేయరు కాబట్టి మనమే వాళ్ళ మీద తీసుకుందాం అన్న పరిస్థితులు కూడా మనం చాలా చోట్ల చూసాం. కానీ ఇటువంటి పరిస్థితులు ఉద్భవించకుండా వెంటనే చర్యలు తీసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇందులో కులపరంగా జరుగుతున్న చర్చలు కూడా ఇవి ఎక్కడో ఒక చోట సమాప్తి పలకాలి వీటికి. ఎందుకంటే ఈ విధంగా ఒక చోట మొదలైతే ప్రతి చోట నేరాన్ని నేరం కాకుండా వ్యక్తులను కులపరంగా చూసే ధోరణి మొదలవుతుంది. కాబట్టి దీన్ని కూడా వెంటనే ఆపాలి అన్న బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల్ని కులాలుగా మతాలుగా విడిపోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో వారు కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కేసుని ఒక నేరాన్ని నేరంగా పరిగణిస్తూ దానిలో త్వరితగతిన న్యాయం తీసుకొచ్చే విధానాన్ని ప్రభుత్వాలు
ఈ కేసులో తర్వాత జరగబోయే మిగతా కేసుల్లో కూడా ఆ విధంగా చేయాలి అన్నది నేరస్తుడిని ఒక నేరస్తుడుగా, నిందితుడిని ఒక నిందితుడిగా చూసే వ్యవస్థను మనం తయారు చేయాలంటే వ్యవస్థ మీద పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ అన్నది పెంచాలి అన్నది, నిందితుడు ఎవరైనా పర్వాలేదు, మేము అందులో జోక్యం చేసుకోము అన్న ధోరణి కూడా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కూడా ఉండాలి. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ గా వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, మార్గదర్శనం సీనియర్ ఆఫీసర్లు కరెక్ట్ గా చేయాలి. పొలిటికల్ అడ్వైజర్స్, పొలిటికల్ డిస్కషన్స్ క్రైమ్ లో ఎప్పుడు కూడా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. సార్, ఇలాంటి వాటికి ఎలాంటి శిక్షలు పడుతుంటాయి సార్? ఎలాంటి సెక్షన్లు ఇంప్లిమెంట్ అవుతాయి సార్? 302 అన్నది ఇప్పుడు అయితే 302 ఐ థింక్ 106 ఎంతో అయింది అనుకోండి కొత్త బిఎన్ఎస్ లో. దీనికి మరణ శిక్షణ దాకా ఉంటుంది. ఓకే, వ్యక్తి చంపడం అంటే అది మరణ శిక్ష వరకు కూడా వెళుతుంది అన్నమాట. సో దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, మరణ శిక్ష ఉంటుంది. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ గా మనం ప్రూవ్ చేయగలిగితే కోర్టులో దానికి మరణ శిక్ష కూడా విధించే అవకాశం. అంటే ఇటువంటి కేసు ప్లాన్డ్ గా జరిగింది, తర్వాత ఇటువంటి కేసు వల్ల సమాజం మీద చాలా ప్రభావం ఉంటుంది, తర్వాత ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని కనుక మనం వాదించగలిగితే అది మరణ శిక్ష వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అది పోలీసులు, తర్వాత ప్రాసిక్యూషన్ విభాగం వెంటనే చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సార్, ఇలాంటి కేసులు మీరు అన్నట్లుగా ఇంక ఇది ముదరకుండా త్వరితగతిన దీనికి సంబంధించి కోర్టులు కూడా, అంటే స్పెషల్ కోర్టులోనే చేయాల్సిన అవసరం ఉందా సార్? ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేస్తేనే ఇంత త్వరితగతిగా దీనికి సంబంధించి రిజల్ట్ వస్తుందా? అంటే ఏమవుతుందంటే మామూలు కోర్టులకు, రెగ్యులర్ కోర్టుకి కేసుకు వెళ్లి ఛార్జ్ షీట్ వేస్తే ఏమవుతుందంటే మిగతా కేసులతో పాటు ఇది టైం బౌండ్ గా నడుస్తుంటుంది అన్నమాట. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఇన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అవి త్వరితగతిన పరిష్కరించాలన్న ధోరణి పెడుతుంది. సో ఇటువంటి కేసుల్లో ఎగ్జాంపులరీ యాక్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వం వెంటనే ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయొచ్చు. ఓన్లీ ఫర్ దిస్ కేస్ చేసి 3 నెలల్లో ఈ కేసును ఫైనలైజ్ చేయాలి అన్నట్టుగా చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా జరిగిన నేరాలు, కృత్యాలు వాటి వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి బెయిల్ వస్తుంది, బెయిల్లో బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళా మామూలే, ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ విధంగా జరుగుతుంటే చట్టాల పట్ల ప్రజల యొక్క భయం ఏదైతే ఉండాలో, మనం చట్టబద్ధంగా పనిచేయాలన్న ఒక ధోరణి ఏదైతే ఉంటుందో ఇది పక్కదోవన పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధమైన రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో ప్రభుత్వం కూడా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ చర్యలు తీసుకోవాలి అన్నది వారు ఆలోచించాల్సిన అంశం ప్రధానం. సార్, ఇది ప్రధానంగా రాజకీయ పార్టీలు, 2 కులాలు అనే అంశం మీదే ఈ చర్చ సాగుతుంది. సరే, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, దానికి సంబంధించి మీరు అన్నట్లుగా 302 ఇలాంటి సెక్షన్లు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని మీద మూవ్ అవ్వమంటున్నారు, సీఎం గారు రెస్పాండ్ అయ్యారు, హోంమంత్రి గారు కూడా రెస్పాండ్ అవుతుంది. కానీ దీని మీద జరుగుతున్న ప్రచారాలు సోషల్ మీడియాలో ఆగట్లేదు. ఏవో ట్రోల్ చేస్తున్నారు, ఏవో బయటలు పెడుతున్నారు, ఏవో కట్స్ పెడుతున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం గతంలోనే ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పెడితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్లు ఉంటాయంటున్నారు. కానీ ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఇందులో ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకున్నా అది ఎటు టర్న్ అవుతుందా అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితులు పెట్టి. సో ఇలాంటి దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్? అంటే ఇనీషియల్ పోలీసు యంత్రాంగం యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుందని నేను మొదటే చెప్పాను. అందువల్ల పోలీసులు ముఖ్యమంత్రి వరకు, హోంమంత్రి వరకు వెళ్లాల్సిన అవకాశం లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు పోస్టింగ్లు ఇవి చేస్తారు అంతే తప్ప రోజు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ రోలే లేదు అసలు. There is no role for any political leader in any investigation. That is very clear. మీరు చట్టం చూసుకున్నా కూడా కేవలం సీనియర్ అధికారులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ లో ఆదేశాలు ఇవ్వగలరు. ఇంకెవరు ఆదేశాలు ఇవ్వాల్సిన వాళ్లకు అధికారమే లేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఈవెన్ హోం మంత్రి కూడా ఆదేశాలు ఇవ్వలేరు. ఆదేశాలు ఎవరైనా ఇవ్వాలన్నా కూడా అది వారి సీనియర్ ఆఫీసర్స్ నుంచే రావాలి. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి కేసులు జరుగుతున్నప్పుడు వెంటనే సీనియర్ ఆఫీసర్లు కూడా స్పందించి దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయో అన్నవి చూసి త్వరితగతిన, ఎందుకంటే ఫాస్ట్ యాక్షన్ జరిగితే ఇటువంటివన్నీ వచ్చే ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే యాక్షన్ స్లో అవుతుందో రకరకాల వ్యక్తులు ఇందులో వాళ్ళ ప్రమేయం పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగం మీద ఉంది, పోలీసుల యొక్క సీనియర్ లీడర్షిప్ మీద కూడా ఉందన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏవైతే ఈ విధంగా సమాజాన్ని కులాల పరంగా, మతాల పరంగా వాళ్ళు విభజించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ విధమైన కుల చర్చలు అన్నవి కూడా చాలా ప్రమాదకరం. అవును. అంటే ఇది ఒక నేరాన్ని నేరంగా చూడాలన్నదే నా అభిప్రాయం ఎప్పుడు కూడా. అంటే కుల పరంగా ఎప్పుడు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లు ఉన్నాయి.
రిజర్వేషన్లు ఆ మొత్తం కులానికి సంబంధించింది. వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని ఉంటే వాళ్లకు రిజర్వేషన్లు వర్తించాలి. అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి వల్ల రిజర్వేషన్స్ గురించి అప్పుడు మాట్లాడడం అవకాశం ఉంటుంది కదా. ఇది ఒక క్రైమ్ లో ఒక వ్యక్తి ఒక కులానికి, ఇంకొక వ్యక్తి ఇంకో కులానికి చెందడం వల్ల మొత్తం సమాజాన్నే ఈ విధంగా విభజించడం అన్నది కూడా సరైన ధోరణి కాదు అన్నది నా అభిప్రాయం. ఎవరైతే నాయకులు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళు వెంటనే త్వరితగతిన న్యాయం, ఆ కుటుంబానికి కాంపెన్సేషన్, ఆ తర్వాత స్పెషల్ కోర్టు ద్వారా దీని ఇన్వెస్టిగేషన్. ఇన్ కేసు లోకల్ పోలీస్ ఏదైనా బయాస్డ్ గా వర్తిస్తున్నారంటే వెంటనే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఈ కేసును సిబిఐ కానీ ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేయమని ఒక పిటిషన్ కూడా వాళ్ళు వేయవచ్చు. ఇలాంటివి ఉన్న ఆల్టర్నేటివ్స్. సో వెంటనే ప్రభుత్వం దీనిలో కాంపెన్సేటరీ చర్యలు కూడా తీసుకోవాలి. నష్టపోయిన కుటుంబానికి వెంటనే ఆ కాంపెన్సేషన్ అన్నది ఇవ్వగలగాలి చట్ట ప్రకారంగా అన్నది నా అభిప్రాయం. సార్, గత 3 రోజుల నుంచి కూడా మనమే దీనికి సంబంధించి వివిధ రకాలుగా చాలామంది ఒపీనియన్లు తీసుకోవడం జరిగింది. అయితే ఎక్స్క్లూజివ్గా స్థానిక ఎమ్మెల్యే ఆయన మన లైవ్కి వచ్చారు సార్. ఆవిడని పరామర్శించి నేను ముందుగా ఫోన్ చేసి ఇది పరిస్థితి అండి, మీరు ఇన్ని రోజులైంది, ఎంత ఇష్యూ అవుతున్నది, కొంతమంది నాయకులు అక్కడికి వెళ్తున్నారు, ఇది రాష్ట్రం అంతా వ్యాపిస్తున్నది, మీరు ఎందుకు ఈ రకంగా సైలెంట్గా ఉంటున్నారు, ఎవరన్నా ఎంకరేజ్ చేస్తున్నారా, మీకు ఏమైనా ప్రెజర్స్ ఉన్నాయా అంటే ఇమీడియట్గా ఆయన అక్కడికి ఇంటూరు నాగేశ్వరరావు గారు వెళ్ళడం జరిగింది. ఆవిడతో మాట్లాడిన తర్వాత నాతో లైవ్లోకి వచ్చాడండి ఆయన ఎక్స్క్లూజివ్గా. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మేము యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మేము చూస్తున్నామండి అని ఆయన చెప్తున్నాడు. సరే, అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అది తర్వాత అంశం. ఆవిడ కలిసి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే, ఆమె చదువుకున్న అమ్మాయి, ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పించే విధంగా నా ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఇప్పిస్తాను, ఆర్థిక సహాయం కూడా చేస్తానని నేను హామీ ఇచ్చాను, ఆ పిల్లల చదువులకు సంబంధించి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం, అంటే గవర్నమెంట్ తీసుకుంటుంది, ఆ రకంగా కూడా చూస్తాం. మరొకటి వాళ్ళకి ఇల్లు కూడా లేదు, సరైన ఇల్లు, ఏదో సగం కట్టి ఆ ఇల్లు ఉంది, అది కూడా మేము పూర్తి చేస్తాం. ఇంకా ఆ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటామండి, దయచేసి దీని కులాల వైపు తీసుకురావద్దు అన్నది ఆయన చేసిన విజ్ఞప్తి. అయినా సరే ఆగటం లేదు, ఇదేదో జరుగుతుంది ఇన్సైడ్ అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే ఎమ్మెల్యే వచ్చి అక్కడ విజిట్ చేసి ఆయన చేయడం అన్నది ఓకే. ప్రభుత్వాన్ని వెంటనే ఆయన కూడా ఫాలో అప్ చేసి, అంటే కేవలం ఒక రాజకీయ ధోరణిలో ఒక 2-3 విషయాలు చెప్పేసి దాన్ని మర్చిపోకూడదు. ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లి వారి దగ్గర నుంచి ఇందులో సంబంధితులకి ఆర్డర్స్ వచ్చేటట్టు ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే, పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు, కుటుంబానికి జరిగిన ఆర్థికంగా ఏ విధంగా వాళ్ళు ఈ విధమైన ప్రభావం పడిందో ఆ ప్రభావం నుంచి బయటికి తీసుకురావడానికి కూడా ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే క్రైమ్ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది క్లియర్ గా చూడాలి. ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా అందుకనే విక్టిమ్ కాంపెన్సేషన్ అన్న కాన్సెప్ట్ ఉంది. అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి గాని ప్రభుత్వం గాని ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలన్నది చట్టంలో ఉన్న విషయం. సో వీటిని త్వరగా చేయాలి అన్నది చాలా ప్రధానమైన అంశంగా వారు భావించి ఎమ్మెల్యే గారు త్వరగా తీసుకువెళితే బాగుంటుంది అన్నది ఒక ఆయన, అంటే ఈ క్రైమ్ జరగడం అన్నది చాలా దురదృష్టకరం. వెంటనే ఆ నష్టపోయిన కుటుంబానికి వెంటనే ప్రభుత్వం నుంచి తగిన కాంపెన్సేషన్ రావాలని ఆయన చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఫాలో అప్ చేయాలి. ఎందుకంటే ఆయన లోకల్ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇటువంటి క్రైమ్ ఆయన జ్యూరిస్డిక్షన్ లో జరిగింది కాబట్టి పోలీసు పరంగా చేస్తారు, కాంపెన్సేషన్ పరంగా ప్రభుత్వం వారి పని చేయాలి అన్నది ఆయన వెంటనే ఆయన చర్యలు తీసుకోవాలి, ఆయన ముందుండి దీన్ని నడిపించాలని మనం అంతా కోరుకుందాం. సార్, మీరు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఒక రాజకీయ నాయకులు, ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ, ఈ రచ్చ, దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎవరికైనా? క్రమంగా చెప్తానండి. ఎప్పుడు కూడా సమాజాన్ని కులాల పరంగా మనం డివైడ్ చేయవద్దు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఇదే నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు ఎలక్షన్ల కోసం వారు ప్రజల్ని కులాలుగాను మతాలుగాను రెచ్చగొట్టి వారి దగ్గర నుంచి ఓట్లు తీసుకోవాల్సిన పనులు చేస్తుంటారు. ఇది చాలా సబబు కాదు. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వే. సమాజాన్ని ఎప్పుడు కూడా ఒక అందరూ కలిసి ఉండే సమాజంగా మనం చూడగలగాలి. సమాజంలో ఎవరి మీద జరిగినా కూడా ఆ అన్యాయం ఒక వ్యక్తి మీద జరిగిన అన్యాయం అన్నదాన్ని చూసుకొని అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అన్నది గమనించాలి. ఆ తర్వాత ఈ సంఘాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి ఉన్న అనేక పరిస్థితులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్న వాటిలో ముందుకు వెళ్ళగలగాలి. ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి త్వరగా చర్యలు జరగాలి అన్న కోరడంలో అందులో ఏమీ తప్పు లేదు.
కానీ ఇది ఒక రెండు కులాల మధ్య జరిగిన విషయము అన్నది ఒక క్రైమ్ని కన్వర్ట్ చేయడం అన్నది అది అంత సబబు కాదన్నది నా అభిప్రాయం అండి. సార్, ఇందులో ఎక్కువగా వినిపించే మాట ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు దీనికి రెస్పాండ్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శించాలి, ఆయన ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి పదే పదే ఎక్కువ పోస్టులు ఆయన మీదే వస్తున్న నేపథ్యం రావాల్సిన అవసరం ఉందా? అంటే ఏమవుతుందంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు వారి మీద కూడా ఉంది. వారి దగ్గర 5 శాఖలు ఉన్నాయి. ఆ తర్వాత హోంశాఖకు సపరేట్ గా ఒక మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఆయన ఏదైనా సీరియస్ క్రైమ్ జరిగినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ దాని గురించి ఇంట్రెస్ట్ తీసుకోవడం అన్నది సీనియర్ మినిస్టర్స్ గా అందరి యొక్క బాధ్యత. అంటే ఈ ఒక్క క్రైమే కాదు, ఇది కేవలం 2 కులాల మధ్య జరిగిన, అంటే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వేరే వేరే కులాలకు చెందిన వారు కాబట్టి ఈ కేసులో ఆయన ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరడం అది కాదు. మొత్తం ఎలాంటివైతే రాష్ట్రంలో ఏవైతే సీరియస్ క్రైమ్స్ జరుగుతున్నాయో వాటన్నిటిలో కూడా ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఇంకోటి ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఆ కుటుంబాలకు జరిగిన నష్టాన్ని పూరించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఈ కేసు కాదు, ఏ కేసు జరిగినా కూడా వాళ్ళు అందులో వెంటనే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇంతకు ముందే చెప్పాను, ఫార్మా కంపెనీలో ఏదైనా జరిగితే వెంటనే అక్కడికి వెళతారు. తర్వాత ఏదైనా సీరియస్ క్రైమ్ జరిగితే కూడా వెళుతుంటారు. సీనియర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేస్తారు. ఇటువంటి అది మ్యాండేటరీ. సీనియర్ ఆఫీసర్లు సీరియస్ క్రైమ్ లో విజిట్ చేయాలన్నది ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్. సో ఆ విధంగా చూసుకుంటూ వెళుతుంటే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ కేసులో ఆయన కూడా శ్రద్ధ చూపించాలి అన్నది కోరుతున్న ప్రధానమైన అంశం. సో యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. వారు పట్టించుకుంటూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా త్వరితగతిన ఏదైతే ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి మాట్లాడారో వాటన్నిటినీ ప్రభుత్వం తరఫున త్వరగా వాటిని పరిష్కారాలు చూపించే విషయంగా వారు దానిలో కూడా పని చేయాలి అని నేను కోరుకుంటున్నాను.